హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ మలసాని లతారెడ్డి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి వెరైటీగా ట్రై చేస్తున్నానండి. ఎగ్ లాలీపాప్. ఈ ఎగ్ లాలీపాప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అనేటివి బాయిల్ ఎగ్స్ 4 తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ బాయిల్ ఎగ్స్ తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం అనేది 1 ఇంచు తీసుకున్నాను. కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కార్న్ఫ్లవర్ అనేది కొద్దిగా తీసుకున్నానండి. ఇక్కడ ఎగ్ అనేది నేను తురుముకుంటున్నాను సన్నగా. చూడండి, ప్రతి ఎగ్ అలా తురుముకోవాలి. ఇలా పిల్లలకి వెరైటీగా ట్రై చేసినామంటే చాలా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ అనేటివి అడగరు పిల్లలు, కాబట్టి ఎప్పటికప్పుడు ఏదైనా వెరైటీ ట్రై చేయండి. చూడండి, మొత్తం ఇలా తురుముకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత అల్లం అనేది 1 ఇంచు ఉంది కదా, ఆ అల్లం కూడా తురిమేస్తున్నానండి. మొత్తం కలిపే వరకు తురుముతున్నాను సన్నగా. అలా తురుముకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ అనేది సన్నగా కట్ చేశాను, పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, గరం మసాలా వేసాను, ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, కార్న్ఫ్లవర్ వేసానండి, కారం వేస్తున్నాను. ఈ మిశ్రమం మొత్తం కలిపే వరకు కలుపుకోవాలి. మొత్తం కలపాలండి, అంత అయ్యే వరకు కలుపుకోవాలి. వాటర్ అనేది ఏం అవసరం ఉండదండి. ఎగ్లో ఉండేది తడి మొత్తం సరిపోతుంది. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు వేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బ్రెడ్ అనేది 3 పీసెస్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ అనేది చూడండి ఎలా పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పౌడర్ లాగా ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎగ్ బాల్ లాగా చేసుకుంటున్నాను. చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలండి. చూడండి, మొత్తం అలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఎగ్ అనేది తీసుకున్నాను. ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ బాల్స్, అవి అనేది ఈ ఎగ్లో కలపాలండి. చూడండి, ఇక్కడ కలిపిన తర్వాత మనం బ్రెడ్ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో డీప్ చేయాలి. చూడండి, అలా మొత్తం బ్రెడ్ అనేది మొత్తం అంటాలి. అంటిన తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఒక్కొక్కటి అలా కలుపుకుంటూ వేసుకోవాలి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. సాస్ వేసుకొని బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పటికప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఇంటి ఫుడ్ ఇష్టపడతారు పిల్లలు, బయట ఫుడ్ అస్సలు అడగరు. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు మనం అంటే సిమ్లో పెట్టి వేపుకోవాలండి కొద్దిగా, లేకపోతే బ్రెడ్ అనేది పైన అంతా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి, డ్రీ ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయినాయి మొత్తం. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై